గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఎముకలు దృఢంగా ఉండాలంటే ఏం ఫుడ్ తినాలి అని చాలామంది కామెంట్ చేశారండి చాలా వీడియోస్లో. సో ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిన ఫుడ్డే. సో మనం అది రెగ్యులర్గా తీసుకోకపోవడం వల్ల చాలా మందిలో బ్యాక్ పెయిన్స్ అని, నీ పెయిన్స్ అని, రకరకాల సర్వైకల్ స్పాండిలైటిస్ అని, నరాలలో తిమ్మిర్లని, రకరకాల సమస్యలతో ఫేస్ చేస్తున్నాం. సో బోన్ డెన్సిటీ పెరగాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్తా. B12 డెఫిషియన్సీ ఉన్నా, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, మనకి మెయిన్ థింగ్ జాయింట్స్ అనేది మనకి చాలా వరకు స్ట్రాంగ్గా ఉండవు అనమాట. సో ఇవి ఏ ఫుడ్లో దొరుకుతాయి? ఆల్మోస్ట్ నేను చాలాసార్లు చెప్పాను. ఈసారి నట్స్లో కాకుండా మనకు తెలుసు చాలా వీడియోస్లో మనం ఏం చెప్పాము, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తామర గింజలు అంటారు కదా, తెల్ల నువ్వులు, తర్వాత కొద్ది ఫ్లాక్ సీడ్స్, వీటన్నిటిలో చాలా ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి నట్స్. అండ్ ఇప్పుడు నేనేం చెప్తానంటే మనం వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవి తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి, అవి ఏ రకంగా టేస్టీగా వండుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి ఎముకలు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నేను చెప్తుంటాను చాలా వరకు వెజిటబుల్స్, ప్రత్యేకంగా మునక్కాడలు మోర్ కాల్షియం. అసలు మునక్కాడలు కాల్షియమే కదా, అన్ని విటమిన్స్ ఉంటాయి. ఇంకా ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎన్నో ఇన్ఫెక్షన్స్, జ్వరాలు రాకుండా కూడా కాపాడుతుంది. ఎందుకంటే అంత బెస్ట్ వెజిటబుల్ ఏదైనా ఉందంటే అది మునక్కాడలే. మనం మునక్కాడలు ఏం చేస్తాము, 2-3 మునక్కాయ ముక్కలు తీసుకోండి, కొద్ది పాలకూర 4-5 ఆకులు తీసుకోండి, పావు క్యారెట్ వేసుకోండి, పావు బీట్రూట్ వేసుకోండి, కొద్దిగా ఉంటే కొద్దిగా 2-3 మిరియాలు, అండ్ దాంతోపాటు కొద్దిగా సొరకాయ ముక్కలు, అండ్ ఉంటే కొద్దిగా మనము చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ అయిన తర్వాత దింపి దాన్ని బాగా స్మాష్ చేసేసేయండి, ఆ పిప్పంతా తీసేసేయండి. సో ఇప్పుడు ప్రిపేర్ చేసిన సూప్ ఉంది కదా, ఈ సూప్లోకి మనం కొద్దిగా వాల్నట్స్, దాల్చిన చెక్క రెండింటిని పౌడర్ చేసి పెట్టుకొని అది ఒక పావు స్పూన్ అంతా లేదంటే హాఫ్ స్పూన్ అంతా కలుపుకోండి సూప్లో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కొద్దిగా థిక్నెస్ కావాలంటే స్వీట్ కార్న్ కూడా చాలా మంచిది, మోర్ ఫైబర్. చాలా మందిలో ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా అండ్ మోర్ ఫైబర్ అండ్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ సూప్ చాలా యూజ్ అవుతుంది మనకి. సో మనం ఇప్పుడు చెప్పే టాపిక్లో ఎముకలు దృఢంగా ఉంటాయి అండ్ స్కిన్ చాలా గ్లో వస్తుంది, ప్రత్యేకంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి యూజ్ అవుతుంది, అండ్ బరువు తగ్గాలనుకున్నా కూడా ఈ బెస్ట్ సూప్ అనమాట. ఎస్పెషల్లీ డయాబెటీస్ వల్ల కూడా బెస్ట్ సూప్. అంటే ఒకటే సూప్ ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది అంటే బికాస్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అంత మోర్ న్యూట్రిషన్ అనమాట. ఇప్పుడు పాలకూర గురించి మాట్లాడుకుంటే మోర్ ఐరన్, ఆడవాళ్ళలో ఎన్నో రకాల పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బరువు అధికంగా ఉండడం వల్ల, స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల స్కిన్ చాలా ముడతలు పట్టడం, అండ్ ప్రత్యేకంగా ఐస్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఎందుకు అంటే మనకి పాలకూరలో డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది, స్కిన్ గ్లోకి, ఐస్ హెల్తీగా ఉండడానికి, పీరియడ్లో ఇరెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి రెగ్యులర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఎలాగో మనం పాలకూర వేస్తున్నాం. మునక్కాడలో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న, B12, డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, మోర్ ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, మునగాకు గురించి మునక్కాడల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అంత మోర్ న్యూట్రిషన్. ఇందులో సూప్లో ఎలాగో యాడ్ చేస్తాం. క్యారెట్ యాడ్ చేస్తున్నాం, విటమిన్ ఏ ఉంటుంది, స్కిన్ కోసం మంచిది, గట్ హెల్తీగా ఉంచడానికి, యాంటీ క్యాన్సరస్ వెజిటబుల్, అండ్ స్పెషల్లీ మనకి కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడు. క్యారెట్ కూడా వేసాం. బీట్రూట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బీట్రూట్ మనం రెగ్యులర్గా ఎప్పుడైతే నేను కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంది అండ్ స్కిన్ చాలా అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి నేను బీట్రూట్ ఎలాగో చెప్తాను. సో ఎలాగో బీట్రూట్ కూడా వేసాం. కొత్తిమీర, పుదీనా అండ్ మోర్ ఆక్సిజన్. సో స్కిన్లో చాలా చెమటలు ఎక్కువైపోవడం వల్ల స్కిన్లో స్మెల్ రావడం కొంతమందికి, లేదంటే మౌత్లో స్మెల్ రావడం, అండ్ కొంతమందిలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అని, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతే మనకి పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం, అంత మంచిది. అండ్ చిన్న అల్లం ముక్క వేస్తున్నాం, మిరియాలు కూడా వేస్తున్నాం. సో కొంతమందిలో థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉంది, అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళలో ఏమవుతుంది, నోస్ దగ్గర బాగా ఫ్లమ్ ఎక్కువైపోవడం వల్ల గొంతు దగ్గర నొప్పి రావడము, లేదంటే దగ్గు రావడం, పొడి దగ్గు, ఇవన్నీ ఉంటాయి. అందులో మనం ఏమి యాడ్ చేస్తాం, అల్లం యాడ్ చేస్తాం, మిరియాలు యాడ్ చేస్తాం. సో చూసారా, మనం నరాల గురించి మాట్లాడుకున్నాము, ఆడవాళ్ళలో ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాము, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్లో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలకి బెస్ట్ సూప్ ఇది ప్రిపేర్ చేసుకొని. వాల్నట్స్, omega-3 ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఏం చేస్తాం, బరువు తగ్గాలంటే ఏం చేయాలి, మనం మీల్కి బదులు మనం 2 పూటలు 1 పూట తినమంటాం, బరువు ఎక్కువ ఉంటాయి. సో ఇంకా 1 పూట తింటే మళ్ళీ నెక్స్ట్ మనకు ఆకలి ఇస్తుంది.
ఆ టైంలో ఏదైనా హెల్దీగా గోరువెచ్చగా వేడివేడిగా మంచిగా సూప్ తాగామనుకోండి, ఆ ఎనర్జీ లెవెల్స్ మంచిగా బూస్టప్ అవుతాయి, మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్, మనకి మళ్ళీ ఆకలి కూడా వేయదు. దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ వాల్నట్స్ ఉండడం వల్ల మనకి బ్రెయిన్ కూడా చాలా మంచిగా మర్చిపోతుంటాం, చిన్న చిన్న మతి మరుపులు అవి కూడా కంట్రోల్ అవుతాయి. సినిమన్ దాల్చిన చెక్క కూడా వేసాం. దాల్చిన చెక్క వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఉపయోగాలు. బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. అండ్ తిమ్మిర్లు, నరాల బలహీనతలు రాకుండా, డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ కంట్రోల్ చేసి, అండ్ డయాబెటిక్ రాకుండా ఫ్యూచర్లో కూడా కాపాడడానికి దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. సరే ఎంత సంపూర్ణమైన సూపు. కాబట్టి సింపుల్, ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి, మునక్కాయ ముక్కలు 2 లేదా 3 ముక్కలు వేసుకోండి, కొద్ది క్యారెట్, కొద్ది బీట్రూట్, కొద్ది పాలకూర వేస్తే, కొద్ది కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క, 2 మిరియాలు వేస్తే, కొద్ది బీరకాయ సొరకాయ ఉన్నా కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుందండి. చేసి చూడండి ఒకసారి. నేను చాలా కేసెస్లో చాలా మందిలో కాల్షియం తగ్గిపోయిందని వస్తారు, కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని, బరువు తగ్గాలన్నా సరే బెస్ట్ సూప్ చెప్తుంటాను. వీటన్నిటిని వేసేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసాడు, లేదంటే ఒక గిన్నెలో ఇవన్నీ వేసేసుకుని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే మెత్తగా ఉంటాయి వెజిటబుల్స్. వాటన్నిటి బాగా మనం పప్పు చేసిన తర్వాత స్మాష్ చేస్తాం కదా, అలా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి మంచిగా సూప్లో కొద్దిగా వాల్నట్స్, సినిమన్ పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు, డైజెషన్కి మంచిది. అలా ప్రిపేర్ చేసుకొని తాగండి సూప్. ఇది చాలా అద్భుతమేనండి. దీనివల్ల మంచి నిద్ర పడుతుంది. ఈవినింగ్ ఎప్పుడన్నా మీరు 6 to 7 మధ్యలో డిన్నర్కి బదులు ఈ సూప్ తాగండి, నిద్ర బాగా పడుతుంది, స్కిన్ చాలా గ్లో వస్తుంది, మార్నింగ్ మోషన్స్ ఆఫ్ అవుతుంది, నరాలకి చాలా మంచిది, ఎముకలకి చాలా మంచిది, ఇన్ని రకాల. అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి బెస్ట్ ఒకటే సూపు అన్ని రకాల సమస్యలు తగ్గిస్తుంది. మనం నట్స్ చెప్పాము అండ్ సూప్స్ చెప్పాము. అండ్ వెరీ ఇంపార్టెంట్, జాయింట్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్ బాగుండాలి. మనం సూప్స్ రెగ్యులర్గా తాగుతున్నాం మేడం, కానీ మాకు నరాలలో స్ట్రెంత్ రాలేదు. సో స్ట్రెంత్ రావాలంటే మెయిన్ థింగ్ ఏం చేయాలి, మొబైల్ యూజ్ చేయడం ఆపేసి నిద్ర తొందరగా పడుకోవాలి. తొందరగా పడుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లెగుస్తాం, మోషన్స్ ఆఫ్ అవుతుంది, అండ్ ఆకలి టైంకి వస్తుంది, టైంకి తింటాము. అండ్ వాటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ, లైక్ యోగా కానీ సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఈ 2 కరెక్ట్గా ఉంటే మనం చేసే ప్రతి ప్రయత్నం జాయింట్స్ని హెల్తీగా ఉంచడానికి కాపాడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. అండ్ సూప్ ప్రిపేర్ చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఏ కంప్లైంట్ ఉన్నా హ్యాపీగా చేయండి. కంప్లైంట్స్ పోవడమే కాకుండా వితిన్ స్పాన్ ఆఫ్ డేస్లో మీకు మంచి ఎనర్జీ, స్కిన్లో కూడా చాలా మంచి గ్లో వస్తుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.